పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి అవ్వచ్చు. తులసిరెడ్డి లైన్ లో ఉన్నారా మనతో పాటు? ఓకే ఓకే మీరు చెప్పిన ప్రకారంగా పోస్టల్ బ్యాలెట్స్ లో అవినాష్ రెడ్డికి తక్కువ వస్తా అనుకోవడమే కానీ షర్మిలకు మరి అంత తక్కువ వస్తా అనుకోవడం. షర్మిలకు 285 ఓట్లు మాత్రమే వచ్చాయి. నేను కోట్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ప్రకారం. సో ఇది అధికారిక రిజల్ట్. నేను చదువుతాను. 4520 ఓట్లు టీడీపీకి వచ్చాయి పోస్టల్ బ్యాలెట్ లో. బహుశా పోస్టల్ బ్యాలెట్ సంబంధించే కావచ్చు. వైఎస్ అవినాష్ రెడ్డికి 4172 ఓట్లు వచ్చాయి. వైఎస్ షర్మిలారెడ్డికి కేవలం 285 ఓట్లు మాత్రమే వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ 5% కూడా షర్మిలకు రాలేదు. కడప పార్లమెంట్ సంబంధించి సెన్సేషనల్ రిజల్ట్. మనం దీన్ని బ్రేకింగ్ గా తీసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యాక్చువల్ గా సైలెంట్ అయ్యాడని చెప్పారు. సైలెంట్ అయ్యాడని చాలా వార్తలు వచ్చాయి. బట్ పోస్టల్ బ్యాలెట్స్ లో ఒక్క కడపనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో దాదాపు 175లో 150 స్థానాల్లో టీడీపీ ఆధిక్యతలో ఉంది. దీన్ని బట్టి ప్రభుత్వ ఉద్యోగులు అవుట్ రైట్ గా తెలుగుదేశం పార్టీకి, కూటమికి ఓటేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది వైఎస్ఆర్సీపీ కూడా ఎక్స్పెక్ట్ చేసిందే. నిజానికి ఇది ఎక్స్పెక్టెడ్ లైన్సే, కానీ ఇంత భారీ మెజారిటీ ఉంటుంది అనుకోలేదు. ఇన్ఫాక్ట్ కడప పార్లమెంట్ జగన్ అడ్డాలో కూడా టీడీపీ పోస్టల్ బ్యాలెట్స్ లో ఆధిక్యం సాధించిందంటే ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులని అనుకోరాదు, 85 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఇచ్చారు. తర్వాత వికలాంగులకు కూడా అవకాశం ఇచ్చారు. సో మొత్తానికి కడప ఫలితం మరి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా? నిజానికి అందరు షర్మిల గెలుస్తుందా, సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అన్నారు. ఆరా మస్తాన్ అయితే తన సర్వేలో షర్మిలకు డిపాజిట్ కూడా రాదని చెప్పారు. కానీ ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం అయితే షర్మిలకు డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. టీడీపీ లీడింగ్ సర్ప్రైజింగ్, కానీ కేవలం 348 ఓట్లతో టీడీపీ లీడింగ్ ఉంది. చడిపిరాళ్ల భూపేష్ సుబ్బిరామిరెడ్డి ఆదినారాయణ రెడ్డికి సంబంధించి అత్యంత సమీప బంధువు అవుతారు. ఇతను చడిపిరాళ్ల భూపేష్ సుబ్బిరామిరెడ్డి పెద్దగా క్యాంపెయిన్ చేసినట్టు కూడా కనిపించలేదు. షర్మిలకు ఫేవర్ లో టీడీపీ సైలెంట్ అయిందని కూడా వార్తలు వచ్చాయి. బట్ టీడీపీ ఇక్కడ మనకు కడప పార్లమెంట్ లో లీడింగ్ కనబడుతుంది. చాలా సెన్సేషన్. ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సంబంధించి తెలుగుదేశం పార్టీ 6 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. బీజేపీ 2 స్థానాల్లో లీడింగ్ ఉంది. వైఎస్ఆర్సీపీ ఒక చోట మనకు లీడింగ్ మనకు కనబడుతోంది. టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, పెమ్మసాని చంద్రశేఖర్, కడపలో చడిపిరాళ్ల భూపేష్ రెడ్డి, అదేవిధంగా శ్రీకాకుళంలో కింజారపు రామ్మోహన్ నాయుడు లీడింగ్ లో కనబడుతున్నారు. అనకాపల్లిలో సీఎం రిమాష్ లీడింగ్ లో కనబడుతున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి మనకు లీడింగ్ కనబడుతున్నారు. బీజేపీ లీడింగ్ ఉన్న ఇంకో స్థానం గనక మొత్తానికి బీజేపీ 2 చోట్ల లీడింగ్ కనబడుతుంది. వైఎస్ఆర్సీపీ ఒక చోట లీడింగ్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ కోట్ చేస్తూ మనం చేస్తున్నాం. ఎందుకంటే మిగతా ట్రెండ్స్ అన్ని కూడా దానికంటే ఇది అధికారికంగా ప్రకటించిన తర్వాతే చెప్తారు కాబట్టి దాని ప్రకారం చూస్తే చాలా సెన్సేషన్ రిజల్ట్ కనబడుతుంది. ఒకసారి తెలంగాణ పార్లమెంట్ కు సంబంధించి ఈసీఐ వెబ్సైట్